వికసిత భారత్ లక్ష్యంగా మరోసారి నరేంద్ర మోదీని ప్రధాని చేయాలనే సంకల్పంతో భారతీయులంతా ఏకం కావాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో 400కు పైగా సీట్లు సాధించడమే బీజేపీ ముందున్న ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో జరిగిన తెలంగాణ గుజరాతీ సమ్మేళనంలో భూపేంద్ర భాయ్ పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలలో మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ మరోసారి కేంద్రంలో కొలువు తీరడం ఖాయమని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే భారతదేశాన్ని 3వ ఆర్థిక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. સમાજ ને એમાં મારા અહીંયા આવવાનું થાય એટલે મને તમારા કરતા ડબલ આનંદ થાય, કારણ કે આપણું કોઈ ના હોય ત્યાં તમે મળો એટલે કેવો આનંદ થાય. એટલે હમણાં મારા ડૉક્ટર સાહેબને બધા લઈ ગયા ત્યાં આગળ, તો ડૉક્ટર સાહેબ શું બોલે એ મને ખબર ના પડે. એટલે આપણે બધાને ફોરેન જવાનું હોય ને તો પેલા પાસપોર્ટ બાજુ પર મૂકી દે, કાં તો આપણે પાસપોર્ટ આપીએ ને એટલે ગુજરાતી જોઈને આમ મોઢું આમ ઢીલું થઈ ગયું હોય, બગાડી નાખ્યું હોય. અને સૌથી વધારે વિશ્વાસથી કોણ કહી શકે કે મોદી સાહેબ અત્યારે દરેક જગ્યાએ એમણે કીધું છે કે મારી ગેરંટી એટલે પૂરી કરવા, ગેરંટી પૂરી કરવાની. તો વિકાસ કેવી રીતે થાય એ આજે દેશ અને દુનિયાને બતાડ્યું છે. આર્થિક વ્યવસ્થાપનમાં પણ નંબર 1 પોઝિશન ઉપર છે. અને આજે અર્થતંત્ર જે 5મા